ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు తెచ్చుకున్నటువంటి ప్రతి నెల లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్లు పెంపు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఈ నెల మరి ముందుగా ఏ జిల్లాలకు పెన్షన్లు అనేది రిలీజ్ చేయనున్నారు, ఈరోజు ఏ జిల్లాలకు పెన్షన్లు అనేది అందిస్తారు, దీనికి సంబంధించి ఏ విధానంలో అందిస్తున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని కొత్త మార్పులు అయితే శ్రీకారం చుడుతుంది. సో ముఖ్యంగా వీరికి ప్రత్యేకంగా కొత్త పెన్షన్లు అనేది 2 కేటగిరీల వారికి అయితే అందించనున్నారనమాట. సో ఏంటనేది కూడా వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా, చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కావస్తుంది. కొత్త పెన్షన్లు అదేవిధంగా పెంపు అనేది ఎప్పుడు ఉండబోతుంది, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పెన్షన్ల పెంపుకు సంబంధించి మహాగర్జన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహాగర్జన సెప్టెంబర్లో నిర్వహించాలని, సో ఇందుకు సంబంధించి ఇందులో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించి 4,016 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకు 6,016 రూపాయల పెంపు అనేది చేయాలని, సో ఇక సభను సక్సెస్ చేయాలని. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఆగస్టు నెల అయితే రావడం జరిగింది. ఆగస్టు నెల కూడా చివరి వారం అయితే రావడం జరిగింది, చివరి రోజుల్లో అయితే ఉన్నాం. సో జూలై నెల పెన్షన్లు అనేది మనకు ఆగస్టులో అయితే అందిస్తారు, ఎందుకంటే జూన్ నెల పెన్షన్లు జూలైలో అందించడం జరిగింది. సో ఏ నెల పెన్షన్లు ఆ నెల అయితే అందించడం లేదు కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు జూలై నెల సంబంధించినటువంటి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట, జియో అయితే వచ్చిందనమాట. సో ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది ప్రభుత్వం అందించడానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ముందుగా ఏ జిల్లాలకు ఇస్తున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఇందులో వచ్చేసి చేయుత ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వృద్ధాప్యులు, అదేవిధంగా వితంతులు, వికలాంగులు, చేనేత, కళ్ళు గీత, అదేవిధంగా ఒంటరి మహిళలకు పింఛన్లు తీసుకోవాల్సిందని పత్రికా ముఖ్యంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట, తెలియజేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తున్నారంటే జియో అనేది పోస్టల్ శాఖ సంబంధించి మీరు తీసుకోవాలని చెప్పేసి నల్గొండకు సంబంధించి ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి పాత విధానం గతంలో ఏదైతే మనం తీసుకోవడం జరిగిందో పోస్ట్ ఆఫీసు ద్వారా వెళ్ళినప్పుడు మన యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా పోస్ట్ ఆఫీసు అకౌంట్ ఉంది కదా, ఆ నెంబర్తో ఫేస్ రికగ్నిషన్ ద్వారా అయితే మన పెన్షన్లు అనేది అందించడం జరిగింది. సో చాలామంది నెల తీసుకోవడం జరిగింది, కొంతమంది తీసుకోలేదు అంటున్నారు, కాబట్టి తప్పనిసరిగా 2 నెలల పెన్షన్లు కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ నెలకు సంబంధించి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి పెన్షన్లు అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో నిన్న ఆల్రెడీ 28/8/2025 సంబంధించి జియో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తున్నారు ఏందనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో 4వ తారీఖు అంటే మనకు వచ్చే నెల 4వ తారీఖు వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట. ఇందులో వారు చెప్తున్న సూచనలు ఇవ్వడం జరిగింది. పింఛన్ మొత్తం అనేది పోస్టల్ శాఖ వద్ద నుండి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి మధ్య దళారుల ఎవరు కూడా నమోదని. ఇక పింఛన్లకు సంబంధించి మొత్తం కూడా ఒకసారి తీసుకోవాలి, ఎందుకంటే 16 రూపాయలు కూడా అడిగి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఈ నెలకు సంబంధించి పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక ఈరోజు వరంగల్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, ఈ జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే అన్నమాట. కొన్ని జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లాకు సంబంధించి నిన్న ఆల్రెడీ జియో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు కొన్ని జిల్లాలకు సంబంధించి జియో అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అప్డేట్ అయిన వెంటనే మీకు పెన్షన్లు కూడా అందిస్తారు, కాబట్టి మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు ఏంటనేది, మా జిల్లాకు వచ్చిందా లేదా అనేది మీరు ఏ రకంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారా, బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారా, పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రాధాన్యంగా కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా మెదక్ కావచ్చు, ఇక ఇతర మెదక్ అంటే కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల స్కూళ్ళకు సెలవు కూడా ఇవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసు పోస్ట్ మ్యాన్ డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయితే ఉండొచ్చు, కాబట్టి ఎప్పుడు అందిస్తున్నారు ఏందని ఫోన్ చేసి తెలుసుకోండి. ఇక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా పెన్షన్లు అనేది అప్డేట్ అయిన వెంటనే వారు తీసుకొచ్చి ఇస్తారు, కాబట్టి ఈరోజు ఇస్తున్నారా లేదనేది ఆయా గ్రూప్ సంబంధించిన గ్రూపులలో కూడా ఏదైతే మనకి పెన్షన్ ఇస్తున్నాం అనే విధంగా కూడా మెసేజ్లు అయితే పెడుతుంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మీరు తీసుకోవాలంటే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళైనా లేదంటే ఫోన్ చేసైనా తెలుసుకొని ఇక పెన్షన్లు వారు ఉన్నప్పుడు ఇచ్చే టైంకి వెళ్తేనే పెన్షన్లు అయితే పొందుతాం, కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ తెచ్చుకుంటే ఎంత మొత్తంలో తెచ్చుకున్నారు ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
పెన్షన్లు అనేది రిలీజ్ అయితే కావడం జరిగిందనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.